యాండి మీరు తప్పుకోండి. రే తారక్, ఎందుకురా, ఎందుకు ఇలా చేస్తున్నావు? ఇంతమంది చెప్పేది వినకుండా నీ పాటికి నువ్వు ఈ విషయాన్ని ఇంత పెద్దది చేస్తున్నావు. ఇప్పుడు నువ్వే కేసు పెడితే తల్లిని కొడుకే జైల్లో పెట్టించాడని నలుగురు మన కుటుంబం గురించి చాలా చులకనగా మాట్లాడుకుంటారా? పద కాదంబరి. అన్నయ్య ప్లీజ్, ఏమున్నా కూడా మనలో మనం మాట్లాడుకుని సాల్వ్ చేసుకుందాం అన్నయ్య. ఇలా పోలీస్ కేసు అది ఇదనంటే చాలా ప్రాబ్లం అయిపోతుంది అన్నయ్య. ప్లీజ్ అన్నయ్య, చెప్పేది విను. లోపలికి వెళ్ళి కేసులేవి అవసరం లేదని చెప్పేసిరా అన్నయ్య. ప్లీజ్ అన్నయ్య, నేను రిక్వెస్ట్ చేసుకుంటున్నాను ప్లీజ్. రే తారక్, ఏం ఆలోచిస్తున్నావు? మనలో మనకెన్నున్నా కూడా తన మన అమ్మరా. మరొకసారి ఆలోచించరా. చూడు బామర్ది, మీడియా వాళ్ళకి తెలిసి ఇక్కడికి వచ్చారనుకో, దీన్ని పెద్ద న్యూస్ చేసేస్తారు. చెప్పేది విను, కేసు వద్దు ఏమొద్దు, తిరిగి వెళ్ళిపోదాం. బామర్ది. తారక్, మేం మాట్లాడుతూనే ఉన్నావు, నీ పాటికి నువ్వు వెళ్ళిపోతూ ఉంటే ఏంటి అర్థం? కేసు పెట్టబోతున్నానని అర్థం. ఆగండి చిన్నయ్య, చిన్నయ్య ఆగండి చిన్నయ్య, నేను చెప్పేది వినండి. ఈ క్షణం వరకు నా బిడ్డకి ఏమైందనేది తెలియలేదు. అసలు నా బిడ్డ ఉందా లేదా, ఉంటే ఎక్కడుంది, ఏం చేస్తుందనేది ఏదీ తెలియడం లేదు. ఇప్పుడు పోలీస్ స్టేషన్ వరకు వచ్చి